హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ బెండకాయ రోటీ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. 2 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 3 టేబుల్ స్పూన్ మంచినపప్పు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 5 ఎండుమిర్చి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు 1/2 కేజీ బెండకాయలు చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 ఆనియన్స్, 2 టమాటాలు తీసుకొని చిన్న చిన్న పీసులుగా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొనేసి మనం ఫస్ట్ చూపించిన పప్పు దినుసులన్నీ 1 బై 1 యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ లో వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పు దినుసుల్ని మిక్సీ పట్టుకోవాలండి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో, బెండకాయను వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాక మనం తగినంత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మనం ముందుగా చూపిస్తున్న పప్పుల పొడిని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత బెండకాయను కూడా కొంచెం గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం బరగ్గా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు వేసుకోవాల్సిన అవసరం లేదండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఈ కాంబినేషన్ వచ్చి సంగటికి, రైస్కి చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిర్చి చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే 4 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకున్నానండి. కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా గరిటెతో ఇలాగా చిన్న చిన్న పీసులుగా సపరేట్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని దీంతో వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని, చిటికెడు పసుపు వేసుకొని, కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నానండి, కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలండి. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు 1/2 లెమన్ తీసుకొని జ్యూస్ని ఇందులో కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. థ్యాంక్